హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఫ్రెండ్స్, లైఫ్లో మన కంట్రోల్లో లేని విషయాలు ఈ బర్త్ అండ్ డెత్ అనేవి రెండు. మనం ఎక్కడ పుట్టాలి లేదా ఎలా పుట్టాలి, మీన్స్ మిడిల్ క్లాస్లో పుట్టాలా, రిచ్ పుట్టాలా, లేకపోతే మిలీనియర్స్ కడుపులో పుట్టాలా అనేది మన చేతుల్లో లేదు. అంటే మన పేరెంట్స్ని చూజ్ చేసుకునే ఫెసిలిటీ మనకు లేదు. అదేవిధంగా మన లుక్స్ ని చూజ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకు లేదు. అంటే మీరు నల్లగా పుట్టాలా, లేకపోతే తెల్లగా పుట్టాలా, పొట్టిగా, పొడుగ్గా, లావుగా, బక్కగా, దీస్ ఆల్సో నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. బర్త్ అనేది మన చేతుల్లో లేదు, విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. లుక్స్ విషయానికి వస్తే ఒకటి నేను సరదాగా ఎప్పుడు చెప్తుంటాను, ఎవరు కూడా ప్రొఫైల్ పిక్ లో ఉన్నంత అందంగా ఉండరు, అదే విధంగా ఆధార్ కార్డ్ లో ఉన్నంత దరిద్రంగా కూడా ఉండరు. కాబట్టి డోంట్ కేర్ అబౌట్ లుక్స్, డోంట్ థింక్ అబౌట్ ద బర్త్ విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అదే విధంగా డెత్ కూడా మన చేతుల్లో ఉండదు. లెట్ డెత్ కమ్ ఇన్ ఏ న్యాచురల్ వే. ప్రజెంట్ ఉన్న సొసైటీలోని చాలా మందిని చూస్తున్నాను, ప్రతి చిన్న విషయానికి కూడా దే ఆర్ ఇన్వైటింగ్ ద డెత్, మీన్స్ సూసైడ్ ఆలోచనలు చేస్తా ఉన్నారు. లైక్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు, సూసైడ్. మార్కులు తక్కువ వచ్చాయి, సూసైడ్. లేకపోతే పేరెంట్స్ ఏదో అన్నారు, సూసైడ్. ఇట్లా ప్రతి చిన్న చిన్న విషయాలకు కూడా సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు, అయితే యూనివర్సిటీనే చెప్తుంది నువ్వు మార్చిలో ఫెయిల్ అయితే మళ్ళీ సెప్టెంబర్ లో రాసుకోవచ్చు బాబు, డోంట్ వరీ అని చెప్పేసి. పేరెంట్స్ ఏదో అన్నారు, పేరెంట్స్ వాళ్ళు మిమ్మల్ని కన్నారు, వాళ్ళకి హక్కు ఉంది అని ఇవ్వండి. వాళ్ళు ఏదన్నా సరే మీకోసమే అంటారు, మీ గురించే అంటారు. లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పింది, పోనీ ఇంకోటి వస్తుంది, నో ప్రాబ్లం. లైక్ మన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా టెంపరీ ప్రాబ్లమ్స్. ఫర్ దోస్ టెంపరీ ప్రాబ్లమ్స్ డోంట్ ఇన్వైట్ డెత్. సో లెట్ డెత్ కమ్ ఇన్ ఏ న్యాచురల్ వే. ద బర్త్ అండ్ ద డెత్ both are not in our hands. So then, what is in our hand? One more thing. వేరే వాళ్ళ డిసిజన్స్ కూడా, వేరే వాళ్ళ డూయింగ్స్ కూడా, ఐ మీన్ వాళ్ళు చేసే పనులు కూడా మన చేతుల్లో. మన గురించి వేరే వాళ్ళు ఏం ఆలోచించాలనేది కూడా వీ కెనాట్ డిసైడ్. సో ఒకవేళ నేను మంచోని అని అందరూ అనుకోవడం ఇంపాసిబుల్. అందరి లైఫ్ లో నువ్వు మంచిగా ఉండాలి అంటే ఎవరి లైఫ్ లో కూడా నువ్వు మంచిగా ఉండాలి. కాబట్టి డోంట్ థింక్ అబౌట్ అదర్స్. సో వేరే వాళ్ళు నన్ను మంచిగా అనుకోవాలి అని చెప్పేసి ఇంప్రెస్ చేయడానికి లేనిపోయిన ఆరాటాలు మొత్తం పెట్టుకో. లెట్ దెమ్ థింక్ వాట్ ఎవర్ దే వాంట్. సపోజ్ ఇఫ్ ఐ టేక్ దిస్ ఈస్ మై రైట్ హ్యాండ్ అండ్ దిస్ ఈస్ మై లెఫ్ట్ హ్యాండ్. నువ్వు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా ఎదురుగా ఉన్న వాళ్ళు, దిస్ ఈజ్ నాట్ యువర్ రైట్ అండ్ దిస్ ఈజ్ నాట్ యువర్ లెఫ్ట్. అంటే నాకు రైట్ అయింది, నీకు రైట్ అవ్వాలని రూల్ లేదు, నీకు రైట్ అయింది, నాకు రైట్ అవ్వాలని రూల్ లేదు. అండ్ నా లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వేరు, నా లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ వేరు, నా లైఫ్ లో ఉన్న రీసోర్సెస్ వేరు, నా లైఫ్ లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ వేరు, అండ్ నీ లైఫ్ లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ వేరు. సో ఇక్కడ ఉన్న వాళ్ళలో 99% ఆఫ్ పీపుల్, ఓకే, 99.9% ఆఫ్ పీపుల్, they think or they understand up to their knowledge about yourself. నీ గురించి వాళ్ళు ఎంతవరకు ఆలోచించగలుగుతారు అంటే వాళ్ళకి ఎంతవరకు అయితే నాలెడ్జ్ ఉందో అంతవరకే ఆలోచించగలుగుతారు, కానీ నీ గురించి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి డోంట్ థింక్ అబౌట్ అదర్స్. వాళ్ళు ఎవరైతే నిన్ను జడ్జ్ చేస్తున్నారో దే ఆర్ టెంపరీ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. సో దే డోంట్ నో అబౌట్ యువర్ లైఫ్. వాళ్ళు అనుకుంటారు మీతో లైఫ్ లాంగ్ నడుస్తున్నామని, కానీ కాదు. వాళ్ళు మీ లైఫ్ లో 1 కిలోమీటర్ నడిచి వెళ్ళిపోతారు, నీ జర్నీ ఇంకా చాలా ఉందని నువ్వు తెలుసుకోవాలన్నమాట. కాబట్టి డోంట్ థింక్ అబౌట్ అదర్స్, డోంట్ థింక్ అబౌట్ ద బర్త్ విచ్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, అండ్ డోంట్ థింక్ అబౌట్ ద డెత్ విచ్ ఈస్ ఆల్సో నాట్ ఇన్ యువర్ హ్యాండ్, అండ్ డోంట్ థింక్ అబౌట్ అదర్స్ opinions on you or others judgments on you, that is also not in your hands. As per my knowledge, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చాలా టాలెంట్. ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు స్టూడెంట్ అవ్వచ్చు, ఎంప్లాయ్ అవ్వచ్చు, హౌస్ వైఫ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా టాలెంట్. సమ్ హిడెన్ ఎనర్జీ విత్ ఇన్ యూ. జస్ట్ లెట్స్ మేక్ టు యాక్టివేట్ దట్.
సో యాక్టివేట్ చేయండి. నీ బర్త్ నీ చేతుల్లో లేదు అండ్ నీ డెత్ నీ చేతుల్లో లేదు. మరి ఏం చేతుల్లో ఉంది? బి ఫర్ బర్త్ అండ్ డి ఫర్ డెత్. ఈ రెండింటి మధ్యలో ఇంకోటి ఉంది, దట్ ఈస్ సి ఫర్ చాయిస్. హౌ యూ హ్యావ్ టు బి ఈస్ ద చాయిస్ ఆఫ్ యూ ఓన్లీ. నువ్వు ఎలా ఉండాలి, ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉండాలనేది మాత్రం నీ చాయిస్. వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ యూ హ్యావ్, దట్ ఈస్ యువర్ చాయిస్. కాబట్టి నువ్వు ఎలా ఉండాలనే చాయిస్ మాత్రమే నువ్వు తీసుకోగలవు. వేరే వాళ్ళు ఎలా ఉండాలి అనే చాయిస్ నువ్వు తీసుకో. ఎవ్రీవన్ who is watching this video have the choice to make their lives better than today. Utilize it well and go forward and focus on the opportunities which you have now and make utilize of that and grow in your life. This is what is between the birth and death. That is the only choice what you are going to make today and utilizing your opportunities today. That's it for this video. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి.